థర్డ్ గ్రూప్ డిస్ట్రాక్టెడ్ లిసనర్స్. ఎవరు? విని దృష్టి మలిచిన వారనమాట. వింటారు బట్ దే గెట్ డిస్ట్రాక్టెడ్. అబౌట్ వాట్? అబౌట్ వెల్త్, అబౌట్ సక్సెస్, అబౌట్ మనీ. ఎంతమంది లేరు? వస్తారు, కూర్చుంటారు, వింటారు, ఒక 2 Sundays 3 Sundays, దెన్ తర్వాత రారు, డిసపియర్డ్. వీ డోంట్ సీ వై? డిస్ట్రాక్టెడ్. ఎంతమంది, నాట్ జస్ట్ అబౌట్ సండేస్ కాదు, ఈవెన్ యువర్ ఫెయిత్, ఫాలోయింగ్ యువర్ ఫెయిత్, ఆల్ ఆఫ్ అ సడన్గా యుల్ బి డిస్ట్రాక్టెడ్. సోషల్ మీడియా కావచ్చు, డబ్బు కావచ్చు, సక్సెస్ అని కావచ్చు, ఫేమ్ కావచ్చు, రెప్యుటేషన్ కావచ్చు, ఇవన్నిటి మీద డిస్ట్రాక్ట్ అయిపోయి యు లూజ్. వీళ్ళు ఎవరు? వినిన వారే, కానీ ఏమైపోయింది? దే హ్యావ్ బికమ్ డిస్ట్రాక్టెడ్. ఒక్కసారి మీరు 1 వీక్ సోషల్ మీడియా ఆపి చూడండి, దేవుడి వాక్యాన్ని ప్రార్థనలో గడపండి, మీకు మళ్ళీ అసలు సోషల్ మీడియాకి వెళ్ళబుద్ధి కాదు. మీరు చూడండి, ఒకసారి ట్రై చేయండి. 1 వీక్ ఐల్ ఫాస్ట్ ఆన్ సోషల్ మీడియా, మీకు మళ్ళీ మీ మొదటి దినాలు గుర్తొస్తాయి, దేవుడితోటి మీరు ఏ విధంగా. అప్పుడు మీకు అనిపిస్తుంది, నేను ఇంత టైం వేస్ట్ చేశానా, ఇన్ని రోజులు ఇంత టైం వేస్ట్ చేశానా, ఈ సమయం అంతా అసలు నేను ఇంతసేపు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తుండే కదా, ఇంతసేపు నేను వాక్యంలో గడుపుతుండే కదా, ఇప్పుడు నా మనసు ఎంత నెమ్మదిగా ఉంది, ఎంత తృప్తిగా ఉంది అని అనిపించదు. ఎంతమందికి అయిందా ఎక్స్పీరియన్స్? యా. దేవుడిని వెంబడిస్తారు, ఏదైనా ఆపర్చునిటీస్ రాగానే ఎవరైనా ఆశ పుట్టిస్తారు, నీకు ఈ జాబ్లో పెట్టిస్తా, నీకు ఇంత డబ్బు వస్తుంది, నీకు ఈ బిజినెస్లో పెట్టిస్తా అని అన్నీ చెప్పి ఆశ పుట్టిస్తారు. ఏమైపోతారు? అయిపోయింది. ఈ ముండ్ల పొదలు అని ఏంటిదంటే, దే గ్రో ఫస్ట్. వాళ్ళు మొలుస్తారు, ఎదుగుతుంటారు, ఆల్ ఆఫ్ అ సడన్ దే గెట్ దీస్ డిస్ట్రాక్షన్స్. ఏది? ఈ ముండ్ల పొదలు వచ్చి ఎలా వాటిని అణిచివేసేస్తున్నాయి అన్నమాట, వారి ఎదగకుండా చేస్తున్నాయి. ఒక్కసారి ఒక ప్లాంట్ ఇఫ్ ఇట్ ఇస్ సరౌండెడ్ విత్ థార్న్స్, అది సరిగ్గా మొలగలదా? నో, బికాస్ అది అణిచివేసిస్తుంది. జస్ట్ లైక్ దట్ మన ఎదుగుదలని ఆపివేయడానికి ఎన్నో రకమైన డిస్ట్రాక్షన్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, దేవుడిలో ఎదుగుతున్నప్పుడు అన్నప్పుడే, అది రిలేషన్షిప్స్ కావచ్చు, మనీ కావచ్చు, ఆర్ ఇంకేమైనా డిస్ట్రాక్షన్స్, సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు. డు నాట్ బీ డిస్ట్రాక్టెడ్. వీరు విని వారి దారి మళ్లించిన వారు వీరు. లెట్ us not be in this group.